ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం వండుతున్నానంటే చప్పిడి చేపల కూర వండుతున్నాను. ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, చప్పిడి చేపలు అంటే ఇలా ఉంటాయి. ఇవి ఇక్కడ దొరకవు ఫ్రెండ్స్, అమలాపురం దొరుకుతాయి. ఈ చేపలు కొత్తపేటలో దొరుకుతాయి, అంతే. అంతవరకే వస్తాయి, ఇంక మళ్ళీ రావు. ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ కాకుండా కొద్దిగా మధ్యలో చూద్దాం. ఈ చప్పటి చేపలకి ఎక్కువ మగ్గకూడదు, సగం మగ్గితే చాలు. మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, చప్పటి చేపలు అంటే కట్టి చేపలని ఆవిస్తారనమాట. చప్పటి చేపలు అంటారు. వేసేస్తున్నాను. ఇది పులుసు వేసుకుని తినేయచ్చు ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పులుసు వేసుకున్నామంటే గిన్నెడు అన్నం తింటాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ధనియాల పొడి వేద్దాం, కొద్దిగా ధనియాల పొడి వేద్దాం. అంతే ఫ్రెండ్స్. చప్పటి చేపల్లో కళ్ళం, వెల్లుల్లిపాయ అలాంటివి ఏమీ లేదు. రుచిపోతుంది అన్నమాట, చేప రుచిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా అప్రవాట వైపు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. తెచ్చుకుని వండుకొని చూడండి, మళ్ళీ వదలరు మీరు. వేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకటి చాలు, ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసేసాను, కారం ఉప్పు వేసాను. పెడదాం ఫ్రెండ్స్. చింతపండు పులుపు వేస్తున్నాను. నిమ్మకాయ అంతా తీసుకున్నాను నేను. చింతపండు వేసేస్తున్నాను ఇందులో. అలాగే కలుపుదాం ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 20 నిమిషాలు పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్ చూద్దాం. ఫ్రెండ్స్ అయిపోయింది. చప్పిడి చేపల కూర వండాను ఫ్రెండ్స్. ఇలాగా మీరు కూడా ఈ చేపలు దొరికితే వండుకొని తిని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఎంకరేజ్ చేస్తూ అడుగుతున్నాను, ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫుల్ వీడియో కావాలంటే SDV సాయి ఛానల్ అనే ఉంది, అందులో పెడతాను, చూడండి.